హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరం కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను భద్రాచలం అయితే గుడికి అయితే వెళ్తున్నామండి. ఈ వీడియో అయితే మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి. మేమైతే ఇంకా గుడి లోపలికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే ఒకవైపు రాముల వారికి కళ్యాణం అయితే చాలామంది చేస్తున్నారండి. మేమైతే ఆ రాముల వారి దర్శనం కోసం క్యూలో అయితే వెయిట్ చేస్తున్నారండి. రాముల వారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అయితే చాలా చాలా బాగా అనిపించిందండి. ఇంకా రాముల వారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఇక్కడ రాయి దగ్గర అందరూ చెవి బట్టి ఏం వింటున్నారు అంటున్నారా? శ్రీరామ శ్రీరామ అనే సౌండ్ అయితే మనకి వినిపిస్తుందండి. నేను కూడా అలాగే చెవి బట్టి ఆ రామనామం అయితే నాకు కూడా వినిపించిందండి. మన మనసులో మనం అనుకోవాలండి, రామ 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 అనేది, అది మనకు వినిపిస్తూ ఉండదు. ఆ రాయి దగ్గరే చెవి పెట్టి చూస్తుండే. ఇక్కడ బయటకు వస్తే ఇక్కడ గోశాల ఉంది. గోమాతకి అయితే అందరం అయితే ఇక్కడ గడ్డి అయితే సమర్పిస్తున్నారు. సో నేను కూడా గడ్డి అయితే తీసుకొని ఆ గోమాతకి అయితే సమర్పించానండి. గుడిలో నుంచి అయితే నేరుగా ఇక్కడ పర్ణశాలకైతే వచ్చేసామండి. పర్ణశాల లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడే సీతమ్మ తల్లిని ఆ రావణాసురుడు ఎత్తికెళ్ళిపోయిన ప్రదేశం అండి. లోపలికి వస్తే మనం ఇవన్నీ కూడా చూడొచ్చు. ఈ ప్రదేశం ఏంటంటే, వనవాస కాలంలో లాస్ట్ 3 ఇయర్స్లో ఆ రాములు వారు సీతమ్మ తల్లి లక్ష్మణుడు నివసించిన ప్రదేశం అండి. ఈ ప్రదేశానికి మనం అడుగు పెట్టాలంటే చాలా చాలా అదృష్టం ఉండాలండి. ఆ అదృష్టం నాకు కలిగిందని అనుకుంటున్నాను. ఇక్కడ మనం సీతమ్మ వాగు, అలాగా ఆ తల్లి ఆరేసిన చీర అచ్చులు, రాములు వారు ధ్యానం చేసిన ప్రదేశం అండి. ఇక్కడ ఆయన పాదముద్రలు కూడా మనం చూడవచ్చండి. అలాగే లక్ష్మణుడు శూర్పణఖతో గొడవబడిన ప్రదేశం కూడా ఇక్కడేనండి. ఈ రాళ్ళని చూసారా? ఇది ఏంటంటే, ఇక్కడే లక్ష్మణుడు శూర్పణకి ముక్కు కోసిన ప్రదేశం అంటారు. ఇక్కడ మనం వచ్చి ఒక 3 రాళ్ళు తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా మన తల మీద నుంచి వెనక్కి విసిరేయాలంట. అప్పుడు మనం మనసులో ఆ రాములు వారికి సీతమ్మ తల్లికి కలిగిన కష్టం మాకు మా కుటుంబానికి కలిగించొద్దు స్వామి అని మనసులో అనుకొని ఆ రాళ్ళని అయితే విసిరేయాలంట. నేను కూడా అలాగే విసిరేసానండి. ఆ తర్వాత అయితే ఇక్కడ బయటకు వచ్చి అవన్నీ చూసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న షాపింగ్ అయితే చేస్తున్నామండి. ఎందుకంటే నేను ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా కూడా అక్కడ గుర్తు కోసం ఏదో ఒక వస్తువు కంపల్సరీ తీసుకుంటానండి. అలాగే ఇక్కడ కూడా కొన్ని వస్తువులు అయితే తీసుకుంటున్నామండి. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ వేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.